is Sarchandra and you are watching Solve Math with Sarath YouTube channel. So, ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10th క్లాస్ ఏపీ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ మీరు సింపుల్గా మీరు మ్యాథ్స్ అర్థం చేసుకోవడం కోసం మంచి విజువల్ ఫీస్ తోటి మంచి మీకు విజువల్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు ప్రాబ్లమ్స్ అర్థమయ్యేలాగా చూడాలంటే తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఓకే, ఈరోజు వీడియోలో భాగంగా మనం నేర్చుకోబోతున్నాం కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం. సో వాట్ ఈజ్ కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్వర్స్ అంటే ఏంటి. కాన్వర్స్ అనేది తెలియాలంటే మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం మనం. సో ఎనీ సెంటెన్స్ which is either true or false is called a statement. సత్యం కానీ అసత్యం కానీ ఏదో ఒకటి అయ్యేటువంటి వాక్యాన్ని మనం ప్రవచనం అని తెలుగు మీడియంలో అంటాం మనం. సో ఈరోజు మనం ఈ వీడియో నుంచి తెలుగు మీడియం విద్యార్థులకు కూడా పూర్తిగా అర్థమయ్యే విధంగా తెలుగులో కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. కాబట్టి సెంటెన్స్ అది ట్రూ అయినా ఉండొచ్చు, లేకపోతే ఫాల్స్ అయినా ఉండొచ్చు. ఏదైనా సరే అదొక స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. అది ట్రూ, సో ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్. నెక్స్ట్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఎ క్వాడ్రిలేటరల్ ఈజ్ 540 degrees. ఇట్ ఈస్ ఏ ఫాల్స్. అయినా సరే దాని స్టేట్మెంట్ అని అంటాం మనం. కాబట్టి ట్రూ అయినా పర్వాలేదు, ఫాల్స్ అయినా పర్వాలేదు, దాన్ని మనం స్టేట్మెంట్ అని పిలవచ్చు. అయితే స్టేట్మెంట్స్లో చాలా రకాలు ఉన్నాయి. సో ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్లో మనం ఉపయోగించేటువంటి ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఒకటి, దాన్ని మనం కండిషనల్ అని పిలుస్తాం, మనం తెలుగులో అనుషంగికము అని పిలుస్తాం మనం. సో ఒక స్టేట్మెంట్ చూసి అది కండిషనల్ అనే మాట, అది కండిషనల్ అనేటువంటి స్టేట్మెంట్ అని మనకు ఎలా తెలుస్తుంది? దాంట్లో ఇఫ్ దెన్ అనేటువంటి వర్డ్స్ యూజ్ చేయబడి ఉంటాయి. సో వాటి కనెక్టివ్స్ అని చెప్పేసి అంటాం మనం. సో ఇఫ్ దెన్ తోటి కనెక్ట్ చేయటువంటి 2 కండిషన్స్, వాటిని మనం కండిషనల్, ఆ స్టేట్మెంట్ని మనం కండిషనల్ అని పిలుస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ x ఈక్వల్ టు 2 దెన్ x ఈజ్ ఈక్వల్ టు 4 అనేటువంటి స్టేట్మెంట్ చూద్దాం మనం. సో ఇఫ్ దెన్ యూజ్ చేయబడింది కాబట్టి ఇది ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి మీరు గమనించినట్టయితే, x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 4. అయితే ఇందులో ఫస్ట్ పార్ట్ మనం ఏమంటామంటే హైపోథెసిస్, దాన్ని తెలుగులో దత్తాంశం అని పిలుస్తాం మనం. x² ఈజ్ ఈక్వల్ టు 4, ఈ పార్ట్ని మనం కంక్లూజన్, దట్ మీన్స్ సారాంశం అని తెలుగు మీడియంలో పిలుస్తాం మనం. సో ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇఫ్ x + 4 ఈజ్ ఈక్వల్ టు 6 దెన్ x² ఈజ్ ఈక్వల్ టు 4. ఇందులో మీరు హైపోథెసిస్ ఏదో కంక్లూజన్ ఏదో మీరు గుర్తుపట్టగలరా? కరెక్ట్. సో x + 4 ఈజ్ ఈక్వల్ టు 6 అనేటువంటిది హైపోథెసిస్, దత్తాంశం అవుతుంది. అలాగే x² ఈజ్ ఈక్వల్ టు 4 అనేటువంటిది సారాంశం, దట్ మీన్స్ కంక్లూజన్ అవుతుంది అనమాట. సో మరి ఇప్పుడు కాన్వర్స్ అనే విషయానికి వద్దాం మనం. సో వాట్ ఈజ్ ఎ కాన్వర్స్? సో ఇప్పుడు హైపోథెసిస్ అండ్ కంక్లూజన్ ఈ 2 పార్ట్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేటువంటి న్యూ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం కాన్వర్స్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ అని పిలుస్తాం మనం. సో వాట్ ఈజ్ కాన్వర్స్ మీన్స్ ఇంటర్చేంజింగ్ హైపోథెసిస్ కంక్లూజన్ పార్ట్స్ ఇన్ ఏ గివెన్ స్టేట్మెంట్ results a new statement called converse of the given statement. మనకి ఇచ్చిన స్టేట్మెంట్లోని దత్తాంశాన్ని సారాంశాన్ని మార్చి రాస్తే ఏర్పడేటువంటి కొత్త వాక్యాన్ని మనం, కొత్త ప్రవచనాన్ని మనం ఏమంటామంటే విపర్యయము అని చెప్పేసి అంటాం మనం తెలుగులో. కాబట్టి ఇది జస్ట్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి హైపోథెసిస్ని, కంక్లూజన్ని మనం చేంజ్ చేయడం మాత్రమే. కాబట్టి ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. సో x ఈజ్ ఈక్వల్ టు 2 దెన్ x² ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి మనం కాన్వర్స్ రాయడానికి ప్రయత్నిద్దాం మనం. సో కాన్వర్స్ రాయాలంటే ముందుగా మనం గుర్తుపట్టాల్సింది హైపోథెసిస్ అండ్ కంక్లూజన్. వెరీ గుడ్. ఇందులో ఇక్కడ చూసినట్టయితే x ఈజ్ ఈక్వల్ టు 2 అనేటువంటిది హైపోథెసిస్ అవుతుంది, x² ఈజ్ ఈక్వల్ టు 4 అనేటువంటిది కంక్లూజన్ అవుతుంది, అంటే దత్తాంశము సారాంశం అవుతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ప్లేస్ని చేంజ్ చేద్దాం మనం, ఈ రెండింటి ప్లేస్ని చేంజ్ చేద్దాం మనం. అప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ x² ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ x ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ప్లేసెస్ చేంజ్ అవడం వల్ల మనకి ఒక కొత్త స్టేట్మెంట్ వచ్చింది. దీన్నే మనం కాన్వర్స్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ అని పిలుస్తాం మనం. ఓకే, మీకు అర్థమైంది కదా స్టేట్మెంట్ అంటే ఏంటి, కాన్వర్స్ అంటే ఏంటి.
సో అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు మన ఈ వీడియోలో తెలుసుకోబోయేటువంటి అసలు టాపిక్ కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం ఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, తెలుగులో థేల్స్ సిద్ధాంతం యొక్క విపర్యయము. మరి ఇప్పుడు థేల్స్ థియరంలో మనకి ఏం తెలుస్తుంది మనకి? సో థేల్స్ థియరం కూడా ఒక కండిషనల్ స్టేట్మెంటే. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్, ఇదంతా కూడా హైపోథెసిస్. దెన్ ద లైన్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ సేమ్ రేషియో, ఇది కంక్లూజన్ పార్ట్. సో సింపుల్గా మీకు ప్రీవియస్ ప్రూఫ్లో ఉన్నటువంటి 2 పార్ట్స్ మీకు చూపెడతాను. సో ఇఫ్ డి ఈజ్ ప్యారలల్ టు బీసీ దెన్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో ఫస్ట్ ఈజ్ హైపోథెసిస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కంక్లూజన్. అంటే దాన్ని మనం సింపుల్గా ప్రూఫ్లో గివెన్ రిజల్ట్ టు ప్రూవ్ అని ఆర్టీపీ అని పిలుస్తాం మనం. ఇప్పుడు వీటిని చేంజ్ చేస్తే వచ్చేదే కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం. దట్ మీన్స్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనేది హైపోథెసిస్ అయితే డిఈ ప్యారలల్ టు బీసీ అనేటువంటిది మనకి కంక్లూజన్ అవుతుంది. అంటే మనం ప్రూవ్ చేయాల్సిన విషయం అవుతుంది అనమాట. కాబట్టి రేషియోస్ ఈక్వల్గా ఇచ్చినప్పుడు లైన్స్ ప్యారల్గా ఉంటాయనే విషయాన్ని మనం ప్రూవ్ చేసి చెప్పాలి. సో కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం ఆర్ బేసిక్ ప్రపోర్షనల్ థియరం మనకి అసలు ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మనం. సో లైన్ ప్యారల్ అయితే సేమ్ రేషియో అనేది థేల్స్ థియరం కాబట్టి కాన్వర్స్ అనేటువంటిది ముందు రేషియో ఈక్వల్ అవుతుంది, లైన్స్ ప్యారల్ అనేటువంటిది మనం ప్రూవ్ చేసే విషయం అవుతుంది. కాబట్టి ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ సేమ్ రేషియో దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ ఆర్ అదర్ సైడ్. అంటే ఒక సరళరేఖ త్రిభుజంలో 2 భుజాలని సమాన నిష్పత్తిలో అంటే ఒకే నిష్పత్తిలో విభజిస్తే కనుక ఆ భుజం 3వ భుజానికి సమాంతరంగా ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మీరు యాజ్ ఈజ్గా మీరు టెక్స్ట్ బుక్లో చూసి దీని ప్రూఫ్ మీరు తెలుగు మీడియంలో మీరు అర్థం చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఇక ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేస్తాను. కాబట్టి ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ 2 సైడ్స్ ఇన్ సేమ్ రేషియో. కాబట్టి సేమ్ రేషియో డివైడ్ చేయడం అనేటువంటిది మనకి గివెన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ అనేటువంటిది మనకి రిజల్ట్ టు ప్రూవ్. దట్ మీన్స్ కంక్లూజన్ అవుతుంది అనమాట. కాబట్టి గివెన్ రాసుకుందాం మనం. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ట్రయాంగిల్ చూసినట్లయితే మనకి ఈ ట్రయాంగిల్లో మనకి ఏబిసి అనే ట్రయాంగిల్ ఇది. సో ఈ ట్రయాంగిల్లో ఎల్ అనేటువంటి లైన్ ఏబిని డి దగ్గర, ఏసీని డి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఎ లైన్ ఈజ్ డివైడింగ్ ఏబి ఎట్ డి అండ్ ఏసీ ఎట్ ఈ, and it is dividing such that the divided sides are in the same ratio. కాబట్టి ఏడి బై డిబి వాల్యూ ఎంత ఉంటుందో ఏఈ బై ఈసీ వాల్యూ కూడా అంతే ఉంటుంది. దట్ మీన్స్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇది మనకి గివెన్ అవుతుంది. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? సో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఆ సైడ్ మనకి థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుందని చెప్పాలి మనం. కాబట్టి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అనేటువంటి మనం ప్రూవ్ చేయాలి. అయితే ఈ ప్రూవ్ చేసేటువంటి విధానాల్లో మనకి డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్స్ అని 2 ప్రూఫ్స్ ఉన్నాయి మనకి. సో ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ అంటే మనం సపోజ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే సపోజ్ డిఈ ఈజ్ నాట్ ప్యారలల్ టు బీసీ అని తీసుకుంటాం మనం. సో డిఈ ఈజ్ నాట్ ప్యారలల్ టు బీసీ అంటే మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది రాంగ్ అని చెప్పేసి మనం మొదలు పెడతాం. మనం ఇది మొదలుపెట్టిన తర్వాత దీని నుంచి వచ్చేటువంటి లాజికల్ స్టెప్స్ ద్వారా మనం ఇంతకుముందు మనకి తెలిసినటువంటి ఫ్యాక్ట్స్ కానీ లేకపోతే ఈ థియరంకి సంబంధించినటువంటి విషయాలకు కానీ సంబంధించి ఒక కాంట్రడిక్షన్ అంటే దానికి వ్యతిరేకమైనటువంటి ఆపోజిట్ రిజల్ట్ వచ్చేలా మనం ఆ స్టెప్స్ మనం లీడ్ చేస్తాయి మనకి. కాబట్టి ఎప్పుడైతే మనకి యాడ్వర్స్ రిజల్ట్ అంటే వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చిందో, కాంట్రడిక్షన్ వచ్చిందో, అక్కడ మనం ఆగిపోయి ఈ కాంట్రడిక్షన్ రావడానికి కారణం మనం రాంగ్ అజంప్షన్ తీసుకోవడం అనే నిర్ణయానికి వచ్చి, కాబట్టి మనం తీసుకున్నటువంటి అజంప్షన్ ఏదైతే మనం అజ్యూమ్ చేసుకున్నామో అది రాంగ్. కాబట్టి అసలైనటువంటిది మనం ప్రూవ్ చేయాల్సింది కరెక్ట్ అనే విషయం మనం ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us సపోజ్ డి ఈజ్ నాట్ ప్యారలల్ టు బీసీ. ఓకే, డిఈ బీసీకి ప్యారల్ కాదనుకుందాం మనం. సో డిఈ బీసీకి ప్యారల్ కానప్పుడు డి నుంచి డ్రా చేసిన వేరే ఒక లైన్ మనకి బీసీకి ప్యారల్ అవ్వాలి. ఎందుకంటే యూక్లిడ్స్ ప్యారలల్ పాస్టులేట్ అనేటువంటిది ఒకటి ఉంది. సో యూక్లిడ్ అనే ఒక మ్యాథమెటిషియన్ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ. సో ఆయన చెప్పిన విషయాల్లో ఆయన పాస్టులేట్లో ఒక ఫేమస్ పాస్టులేట్ అంటే ప్రతిపాదన ఏంటంటే ఇఫ్ ఏ లైన్ అండ్ పాయింట్ ఆర్ గివెన్. ఒక లైన్ ఒక పాయింట్ తీసుకుందాం మనం ఇక్కడ. సో
ఎల్ అనే ఒక లైన్, అలాగే దాని మీద లేనటువంటి ఒక పాయింట్ పి తీసుకుందాం మనం. వీ కెన్ డ్రా ఓన్లీ వన్ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎల్ త్రూ పి. అంటే పి నుండి పాస్ అయ్యేటువంటి ఒక లైన్, ప్యారలల్ లైన్ని మనకి ఎల్కి ఒకే ఒకటి మనం డ్రా చేయగలం. సో దిస్ ఈజ్ కాల్డ్ యూక్లిడ్స్ ప్యారలల్ పాస్టులేట్. సో ఈ పాస్టులేట్ ప్రకారం మనకు ఒక లైన్ ఇవ్వడం జరిగింది, ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లం మనకి బీసీ అనేది ఒక లైన్ అవుతుంది, డి అనేది ఒక పాయింట్ అవుతుంది. కాబట్టి బీసీకి ప్యారలల్గా డి నుంచి పాస్ అవుతూ ఒకే ఒక ప్యారలల్ మనం డ్రా చేయగలం. సో డిఈ ప్యారలల్ కాదనుకున్నాం కాబట్టి సంథింగ్ ఇంకేదో పాయింట్ ఉందనుకుందాం మనం ఏసీ మీద. సో దట్ ఈస్ ఎఫ్ అనుకుందాం మనం. సో డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఓకే, ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్లో a line is parallel to one side of triangle, then it will divide other two sides in the same ratio because of basic proportionality theorem. But basic proportionality theorem base చేసుకుని సో DF is parallel to BC. సో DF BC కి parallel గా ఉంది కాబట్టి ఇది two sides ని same ratio లో డివైడ్ చేస్తుంది. సో that means AD by DB is equal to AF by FC. ఓకే, బట్ గివెన్ అంటే మనం ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఏముంది, AD by DB is equal to AE by EC అనేది. సో ఈ రెండింటిని మనం పక్క పక్కన పెట్టి చూసినట్టయితే AD by DB is equal to AF by FC మనం ప్రూవ్ చేసింది, అలాగే AD by DB is equal to AE by EC మనం గివెన్గా తీసుకున్నటువంటిది. సో రెండిట్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ రెండు ఈక్వల్, AD by DB అండ్ AD by DB. ఇంకా మనకి ఈక్వల్ అవ్వాల్సిన పార్ట్స్ ఏంటంటే, ఇంకా ఈక్వల్ అయ్యే పార్ట్స్ ఏంటంటే AF by FC is equal to AE by EC. ఓకే, మరి AF by FC is equal to AE by EC అయినప్పుడు మనం ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ 1 యాడ్ చేద్దాం. సో ఎందుకనే విషయం మీకు నెక్స్ట్ తెలుస్తుంది. సో బోత్ సైడ్స్ 1 యాడ్ చేసినప్పుడు సో AF by FC plus 1 is equal to AE by EC plus 1. మరి LCM EC అవుతుంది, ఇక్కడ LCM FC అవుతుంది, ఇక్కడ LCM EC అవుతుంది. సో FC into 1 FC, దట్ మీన్స్ న్యూమరేటర్లో AF plus FC ఉంటుంది by FC ఈజ్ ఈక్వల్ టు AE plus EC 1 times EC into 1 EC. సో AE plus EC by EC. ఇప్పుడు AF plus FC ఎంత అవుతుందో మీరు చూడొచ్చు డయాగ్రామ్లో. AF plus FC is AC. సో AC by FC ఈజ్ ఈక్వల్ టు, అలాగే AE plus EC ఎంత అవుతుందో కూడా మీరు డయాగ్రామ్ చూడొచ్చు. సో డయాగ్రామ్ చూసినట్టయితే AE by EC ఆల్సో ఈక్వల్ టు AC. కాబట్టి AE plus EC is equal to AC by FC. సో బోత్ సైడ్స్ న్యూమరేటర్స్ క్యాన్సిల్ చేద్దాం మనం. సో AC క్యాన్సిల్ అవుతుంది, దట్ మీన్స్ FC is equal to EC అవుతుంది, ఆర్ EC equal to FC. ఒక్కసారి మనం ఈ EFC ఉన్నటువంటి లైన్ని మీకు చూపిస్తాను. సో C ఎక్కడ ఉంది, E ఎక్కడ ఉంది, F ఎక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమని వచ్చిందంటే రిజల్ట్ EC is equal to FC. సో మీరు మీ కళ్ళ ముందు కనబడుతుంది E నుంచి C కు డిస్టెన్స్ ఎంతో F నుంచి C కు డిస్టెన్స్ కూడా అంతేట. సో ఇది పాసిబుల్ అవుతుందా? సో దిస్ ఈజ్ ఇంపాసిబుల్. సో ఎప్పటిదాకా ఇంపాసిబుల్ అవుతుంది? సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటిల్ E అండ్ F కోయిన్సైడ్స్. సో EC FC ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? EF రెండు EF రెండు కూడా కోయిన్సైడ్ అయిపోవాలి, అప్పుడు EC FC రెండు కూడా ఒకే లెంత్ కలిగి ఉంటాయి మనకి. కాబట్టి EC అండ్ FC ఈజ్ నాట్ పాసిబుల్ అంటిల్ E అండ్ F కోయిన్సైడ్స్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ విత్ అవర్ అజంప్షన్ దట్ E అండ్ F ఆర్ డిస్టింక్ట్ పాయింట్స్. మరి EF రెండు కలిసిపోతే కానీ సాధ్యం కాదు. మరి EFలు అనేటువంటి రెండు కలవడం కుదురుతుందా? బికాస్ మనం తీసుకున్నప్పుడు DE ఈజ్ నాట్ ప్యారలల్ టు BC, దట్ మీన్స్ DF ఈజ్ ప్యారలల్ టు BC అని తీసుకున్నాం. దట్ మీన్స్ అక్కడ E అనేటువంటి పాయింట్, F అనే పాయింట్ డిఫరెంట్ పాయింట్స్ అని తీసుకున్నాం మనం. సో డిస్టింక్ట్ పాయింట్స్ అని తీసుకున్నాం, కానీ ఇక్కడ ఆ రెండు కోయిన్సైడ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. అంటే మనం ఏదైతే అనుకున్నామో దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చిందనమాట. కాబట్టి సో అన్లెస్ E అండ్ F కోయిన్సైడ్స్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ EC అండ్ FC, బట్ EF ఆర్ డిస్టింక్ట్ పాయింట్స్. కాబట్టి మనం ఏం చెప్పగలమంటే EF అనేటువంటిది తప్పనిసరిగా కోయిన్సైడ్ అవ్వాలి. సో E అండ్ F కోయిన్సైడ్ అయితే ఏమవుతుంది? EF అనేవి టూ డిఫరెంట్ పాయింట్స్ కావు. దట్ మీన్స్ DE అన్న ఒకటే, DF అన్న ఒకటే. సో దట్ మీన్స్ F అనేటువంటి పాయింట్ ఏం లేదనమాట. దట్ మీన్స్ హెన్స్ DE ఈజ్ ప్యారలల్ టు BC. సో ఈ విధంగా మనం డ్రా చేసిన లైన్ BCకి ప్యారలల్గా ఉంటుందనే విషయం మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి మళ్ళీ ప్రూఫ్ మీకు చూపిస్తున్నాను. సో మీరు నోట్ చేసుకోండి, ఆల్రెడీ మీకు ప్రూఫ్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఈ పార్ట్లో మనం ఏం చేస్తామంటే థేల్స్ థియరమ్ని సింపుల్గా అర్థం చేసుకోవడం. అలాగా ప్రాబ్లమ్స్లో అప్లై చేసేటప్పుడు
చాలా సింపుల్గా మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎలాగో మనం ఈ పార్ట్లో తెలుసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం మనం. ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుందాం. సో డి ఈజ్ ఎ ప్యారలల్ లైన్. సో బై తెలిస్తే మనకు అర్థమైపోయి ఉండాలి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ప్యారలల్ దెన్ సేమ్ రేషియో. ప్యారలల్గా ఉన్నట్టయితే రేషియో సేమ్ రేషియోలో ఉంటుంది, డివైడ్ చేసే రేషియో అనమాట. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో ఇక్కడ మనకి సైడ్స్ ఇచ్చాడు 2, 6, 3 and 9. సో దట్ మీన్స్ ఏడీ ఈజ్ 2 and డిబి ఈజ్ 6, ఏఈ ఈజ్ 3 and ఈసీ ఈజ్ 9. ఏడీ బై డిబి క్యాలిక్యులేట్ చేయండి. సో 2 by 6 ఈజ్ ఈక్వల్ టు 1 by 3. సో 2 6 1 by 3 times క్యాన్సిల్ అవుతుంది. సో 1 by 3. నెక్స్ట్ ఏఈ బై ఈసీ. సో ఏఈ 3, ఈసీ 9. దట్ మీన్స్ 3 by 9. 3 by 9 అంటే 3 times క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ 1 by 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసామంటే ఫస్ట్ పార్ట్ బై సెకండ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ బై సెకండ్ పార్ట్ అని మనకి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. మనం థియరమ్ చెప్పేటువంటి విషయం అదే. ఇప్పుడు దాన్ని సింపుల్గా మనం ఇంకొక రకం దీని అప్లికేషన్స్ చూద్దాం మనం. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ పార్ట్ బై టోటల్ చేద్దామని అనుకున్నాను. సో ఫస్ట్ పార్ట్ ఏడీ బై ఏబి. సో ఏడీ ఈజ్ 2 and ఏబి ఈజ్ 8. సో 2 by 8. సో 1 times 4 times 2 టేబుల్ కాబట్టి 1 by 4 వస్తుంది. నెక్స్ట్ ఏఈ ఫస్ట్ పార్ట్ బై టోటల్ ఏసీ. దట్ మీన్స్ 3 by 12. దట్ మీన్స్ 3 by 12. దట్ మీన్స్ 3 4 times క్యాన్సిల్ అవుతుంది. 1 by 4 ఆన్సర్. కాబట్టి చూసినట్టయితే మీకు రెండు కూడా సేమ్ రేషియో వచ్చినాయి. దట్ మీన్స్ ఫస్ట్ పార్ట్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ బై టోటల్, రెండు ఈక్వల్గా వచ్చినాయి. ఈసారి సెకండ్ పార్ట్ బై టోటల్ చేద్దాం, అలాగే సెకండ్ పార్ట్ బై టోటల్ చేద్దాం. సో సెకండ్ పార్ట్ ఈజ్ 9. సో సెకండ్ పార్ట్ ఈజ్ 6 and the total is 2 plus 6 8. 6 by 8. సో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 times 4 times. దట్ మీన్స్ 3 by 4. అలాగే ఏసీలో మనకి సెకండ్ పార్ట్ ఈసీ. ఈసీ ఈజ్ 9 and టోటల్ ఈజ్ 12. సో 9 by 12. సో 9 by 12 వచ్చేసరికి మనకి 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 times and 3 4 times. అప్పుడు మనకి ఏమవుతుందంటే 3 by 4 వచ్చింది. కాబట్టి మీరు చూసినట్టయితే సో పార్ట్ బై టోటల్, ఫస్ట్ పార్ట్ బై టోటల్ చేసినా మనకి రెండు ఈక్వల్గా ఉంటున్నాయి. అలాగే సెకండ్ పార్ట్ బై టోటల్ ఈక్వల్ సెకండ్ పార్ట్ బై టోటల్ రెండు చేసినా సరే రెండు ఈక్వల్గా వస్తున్నాయి. కాబట్టి మనం థియరమ్ థియరమ్ని మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ పార్ట్ బై సెకండ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ బై సెకండ్ పార్ట్ అని మాత్రం కాకుండా సో పార్ట్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు పార్ట్ బై టోటల్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ పార్ట్స్ రెండు కూడా అయితే రెండు ఫస్ట్ పార్ట్స్ అవ్వాలి, లేకపోతే రెండు సెకండ్ పార్ట్స్ అవ్వాలన్నమాట. సో ఈ విషయం కనుక మనం గుర్తించినట్టయితే చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలం మనం. సో ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్. అలాగే మనం ఈ థియరమ్ థియరమ్ చూసేటువంటి విధానంలో మనం కొన్నిసార్లు పొరపాటు పడుతుంటాం మనం. సో మనకి థియరమ్ థియరమ్ అనగానే ఈ డయాగ్రామ్ గుర్తొస్తుంది మనకి. సో ఏబిసి అండ్ డి ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఇదే గుర్తొస్తుంది మనకి. సో ఇలా కాకుండా ఇంకా వేరే రకం కూడా ఉండొచ్చు డయాగ్రామ్స్. కాబట్టి సైడ్ ఎప్పుడు ఈ కింద సైడ్కే మనకి ప్యారలల్ అవ్వాలని లేదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి. సో ఈ డయాగ్రామ్ చూస్తే మనం ఇక్కడ PQR అనే ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ LM అనే ప్యారలల్ లైన్ దేనికి ప్యారలల్గా ఉందంటే PRకి ప్యారలల్గా ఉంది, LM. మరి దీనికి మనం థియరమ్ థియరమ్ రిజల్ట్స్ ఎలా రాయాలి? సో థియరమ్ థియరమ్ రిజల్ట్స్ రాసేటప్పుడు మనకి మామూలుగా మనం థియరమ్ ప్రూఫ్లో చూసినటువంటి డయాగ్రామ్కి ఈ డయాగ్రామ్ కొద్దిగా తేడా, అంటే పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ ఓరియంటేషన్ మారింది. మనకి ఇలా ఉండేటువంటి ట్రయాంగిల్ కాస్త ఇలా చేంజ్ అయింది. ఇప్పుడు ఎలా రాయాలి రిజల్ట్స్? సో సింపుల్ వన్, మీరు వెర్టెక్స్ నుంచి మొదలు పెట్టండి. లైన్కి ప్యారలైన్స్కి ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి మొదలు పెట్టండి. కాబట్టి ప్యారలైన్స్ LM అండ్ PR. సో LMకి PRకి ఆపోజిట్గా ఉండే వెర్టెక్స్ ఏది? Q. సో మీరు Q నుంచి మొదలుపెట్టినట్టయితే QL బై LP ఈజ్ ఈక్వల్ టు QM బై MR. ఇది మనకి ఫస్ట్ మెయిన్ రిజల్ట్ అవుతుంది. సో దీని నుంచి మనం పార్ట్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు పార్ట్ బై టోటల్ కూడా మనం చేయొచ్చు. దట్ మీన్స్ QL బై QP ఈజ్ ఈక్వల్ టు QM బై QR. ఓకే, ఈసారి సెకండ్ పార్ట్ చూద్దాం మనం. LP బై QP ఈజ్ ఈక్వల్ టు MR బై QR. ఇలాగా డయాగ్రామ్ ఎలా ఉన్నా సరే మనం ఈ టూ ప్యారలైన్స్కి ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి మనం రేషియోస్ రాసుకోవడం మొదలు పెడితే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండదు. చాలా సింపుల్గా మనం ఈ రేషియోస్ రాసుకుని మనకు కావాల్సిన రిజల్ట్ మనం పొందొచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్
బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అండ్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మీద బేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో అంటిల్ దెన్ బాయ్. తప్పనిసరిగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని చూస్తూ ఉండండి. సో మీకు తెలిసిన విషయాన్ని అందరికీ షేర్ చేయండి, మీ మిత్రులతోటి, మీ టీచర్స్ తోటి ఈ సమాచారం పంచుకోండి. అలాగే తప్పనిసరిగా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఎస్పెషల్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్కి ప్రాక్టీస్ చాలా అవసరం కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటిల్ దెన్ బాయ్.